Hi guys, Rosy evening to all. It's Lindu from 10th grade. Now we are knowing about the Telugu third lesson, Sataka Madhuryam. Third lesson name is Sataka Madhuryam. Sataka Madhuryam means వందకంటే ఎక్కువ పద్యాలు ఉన్నదాన్ని శతకం అంటాం. అలానే మాధుర్యం మీన్స్ మన హృదయాన్ని కత్తుకునేలా ఉండదని మాధుర్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోమ్ ఎవరైనా చెప్పినప్పుడు అది వెంటనే మన బ్రెయిన్కి ఇంజెక్ట్ అవ్వడం దాన్ని when guy is studying about the poems, we have to touch the heart. That's we call as Madhuryam. Now we are entering to the Sataka Madhuryam lesson. The first poem is Paluchani Neechamanavudu Patidalampa Nishtoraktulam Balukuchunundu Gani Mati Basuraina Guna Prapurnudu Dappudapula Balkabogunadu Nibbaddiga నెట్లన వెలితికొండ దొలుకుచును నిండుగాని మరి దొలుకునే నిండుగటంబు భాస్కర. వన్ మోర్ వి హ్యావ్ టు స్పీకింగ్. పలుచని నీచ మానవుడు పట్టిదలంపక నిష్ఠోరక్తులం బలుకుచునుండుగాని మతి బాసురుడైన గుణ ప్రాపుణ్యుడు డలుపుడక్కుల బల్కబోవాడు నిబ్బద్దిగా నెట్లన వెలితికొండ దొలుకుచును నిండుగాని మని దొలుకునే నిండుగటంబు భాస్కర. Here we have Bhaskara. This we call as Makutam. Makutam means Kiritam. Makutam means Kiritam. We already discussed in previous classes. Kiritam means, for example, we take Vishwadabhirama, Vinirvema and the Kalikamba, Hamsa Kalikamba and Srikalahastiswara. The Makutams is always in the last ending of the poem because the Kiritam is total. The Kiritam is belongs to total poem, and the Bhaskara Shatakam is written by the Marada Venkayya. The Marada Venkayya born in 1550 and he died in 1600. Marada Venkayya born in 1550 and he died in 1600. And the Marada Venkayya Rachana name is Bhaskara Shatakam. He written the Bhaskara Shatakam. And what is the meaning of this poem means we have to discuss. O Bhaskara, ఓ భాస్కర, కుండ వెలితిగా ఉన్నప్పుడు తొణుకుతుంది, అదే కుండ నిండుగా ఉన్నప్పుడు తొణకదు. అలానే నీచ మానవుడు అంటే మంచి మాటలు మాట్లాడలేనివాడు, అంటే కఠినమైన మాటలు మాట్లాడేవాడు. ఎలాగైతే కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడో వారికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, వారి నాలుకను వారికి అదుపులో పెట్టుకోవడం కూడా తెలియదు. అలాంటి వారు చాలా నీచమైన మాటలు కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలానే సద్గురుడు అంటే మంచివాడు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసినవాడు తనలో ఉన్న కఠినత్వాన్ని అణుచుకుని మంచి మాటలు బయటికి మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ దిస్ పోమ్ ది పోయట్ ఈస్ కంపారిజన్ విత్ మంచివాణ్ణి నిండుకొండతో పోల్చారు, అలానే చెడ్డవాణ్ణి వెలుతుకొండతో పోల్చారు. ఈ పోమ్కి అర్థం ఒక పదంలో చెప్పాలంటే అన్నీ ఉన్న అరిటాకు అణిగిమణిగి ఉంటుంది, ఏం లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుంది. Thank you friends. If you have any doubts, please ask me and clarify your doubts.